వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు ఉద్యోగ పదవీ విరమణ పొందిన నల్గొండ జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న తాండూరు వాసి జి మధుసూదన్ రావుకు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో పదవీ విరమణ ఆత్మీయ అభిమాన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. తాండూరు నియోజకవర్గం మిత్ర బృందం అధ్యక్షులు గౌతపూర్ రాజప్ప గౌడ్ మరియు బీసీ సంఘం జాతీయ కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పదవీ విరమణ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి గజమాలలు, పూలమాలలు, బోకేలతో రిటైర్డ్ ఎస్పీ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి ప్రసంగించారు. 1991 సంవత్సరం నుంచి ఎస్ఐగా కొలువుకెక్కిన మధుసూదన్ రావు అంచెలంచెలుగా ఎదుగుతూ 34 సంవత్సరాల పాటు ఉద్యోగంలో చిన్న మచ్చ లేకుండా అడిషనల్ ఎస్పీగా పదవీ విరమణ పొందిన గొప్ప అధికారిగా కొనియాడారు. విధిని ధర్మంగా భావించిన ఆయన తన కర్తవ్యాన్ని వమ్ము చేయకుండా పోలీసు ఉద్యోగానికి, తాండూరు ప్రాంతానికి వన్నె తెచ్చాడని గుర్తు చేశారు. పదవీ విరమణ అనేది ఉద్యోగానికి తప్ప వయసుకు కాదని అన్నారు. చురుకుదనం, పట్టుదల ఉన్న యంగ్ అండ్ డైనమిక్గా కొనసాగుతున్న అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు తన శేష జీవితాన్ని రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలని అభిమానులు, యువకులు, స్నేహితులు కోరారు. నా సొంత ప్రాంతం తాండూరులో ఇంత పెద్దటి అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలకు తడిసి ముగ్ధుడినయ్యానని అన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతపూర్ మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్ ఆధ్వర్యంలో మిత్ర బృందం మరియు బీసీ సంఘం జాతీయ నాయకులు రాజ్కుమార్, కందుకూరి సమక్షంలో పెద్ద ఎత్తున సన్మానాలతో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులతో పాటు కళాశాల మిత్రులు, తోటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం జాతవేదసే సునవామ నామే వసంతం ధరితాత్యగ్నిం తామగ్నివర్ణాం తపసామయస్వం గోవిరజిష్టమయో నిషిక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమాం నాగస్య వృష్టమపి సంవస గౌరవ పెద్దలకు మరియు సార్ గారితో సాహిత్యం ఉన్న ఫ్రెండ్స్ అందరికీ మరియు కుటుంబ సభ్యులకు కూడా నా నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పదవీ విరమణ అనగానే మరి సార్తో ఉన్న ఆ సంబంధం, స్నేహితులు మరి ఇంతకుముందు చాలా గొప్పగా చెప్పారు సార్. స్నేహం అంటే స్నేహం లేని అడుగుడా బయటికి వెళ్ళలేని ప్రపంచంలో మనం ఈనాడు ఉన్నాం. మరి ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసి తాండూరు ప్రజలకి మరి సార్ గారిని మరొక్కసారి తను వెళ్ళిన ఆ శిఖరాన్ని గుర్తు చేస్తూ సార్ గారి యొక్క మనస్సును మనందరి ముందు విప్పడానికి ప్రయత్నం చేసిన మిత్ర బృందానికి ముఖ్యంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సార్. మీలాంటి మిత్రులు ఉంటే ఎక్కడికైనా ఎన్ని విజయాలైనా సాధించగలిగే సామర్థ్యం మా లోపల పెరుగుతుంది సార్. మీలాంటి వ్యక్తుల ఆశీర్వాదాలు మా పైన ఉండాలి. ఇక సమాజం గురించి వస్తే, సమాజంలో ముఖ్యంగా సమాజం కోసం పనిచేసే వ్యవస్థల్లో నిజంగా యు ఆర్ ద టార్చ్ బేరర్ ఆఫ్ తాండూరు అండ్ మా యువతరానికి మీరు ఒక టార్చ్ బేరర్ అని మేము భావిస్తా ఉన్నాం. ఇది రిటైర్మెంట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ రిటైర్మెంట్ సార్, ఇట్ ఈస్ ఏ రిజువినేషన్. ఇట్ ఈస్ ఏ రిజువినేషన్. వాట్ ఈస్ మీన్ బై రిజువినేషన్? అక్వైరింగ్ ద యూత్ఫుల్నెస్ టు యూ. అంటే యువతరాన్ని, అంటే ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి యువత ఈ దేశానికి కావాలని స్వామి వివేకానంద వారు అయితే చెప్పినారు. ఆ ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఇప్పుడు మీకు వస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ వర్క్స్ ఇన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆయన చెప్తాడనమాట, అన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా వండర్ఫుల్ అన్న మీరు అంటే అంటాడు. అరుణ్, విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వి అండ్ డి షార్ట్ ఏదైతే అంటామో వి అండ్ ఈ కి ఉండాల్సింది పి అండ్ ఈ, ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే వి అండ్ ఈ కి వస్తారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు. ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ కలిగి ఉన్నాయి కాబట్టి మీరు వి అండ్ ని ఎంచుకున్నారు సార్, అది మేము భావిస్తా ఉన్నాం. మీరు ఎక్కువ పరిచయం లేకపోయినా రీసెంట్ గా
గౌరవ కందుకూరి రాజ్ కుమార్ అన్న గారు బీసీ సంఘం మన కృష్ణనగర్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఆ రోజు మొట్టమొదటిసారిగా మధుసూదన్ రావు సార్ గారిని కలవడం జరిగింది. గేట్ దగ్గరే మమ్మల్ని ఆపేసి వాస్తవానికి, ఎందుకంటే మా స్థాయి చిన్నది. గేట్ దగ్గర మమ్మల్ని ఆపిన తర్వాత మేము చెప్పినాం ఎవరి దగ్గరికి పోతున్నారు మీరు అని చెప్పేసి అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి గార్డ్స్ అడిగినారనమాట. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ సార్ మధుసూదన్ సార్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. సరే సరే అని చెప్పేసి రైట్ సైడ్ వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇక పోలీసులు అంటే వాస్తవానికి కొత్త భయం ఉంటుంది. నేను కూడా చాలా భయపడ్డాను, మధుసూదన్ రావు సార్ అంటే ఎట్లా మాట్లాడతారు అన్నట్టు. ఏ విషయం అని చెప్పేసి ఆత్మతగా ఎదురు చూస్తూ ఉదయం లేవగానే అక్కడికి వెళ్ళి చూడగానే ఆ కళలో చెప్పినట్టుగానే ఒక ఋషి, ఒక ముని అక్కడ వచ్చి కూర్చొని సేద తీరుతున్నటువంటి సందర్భంలో ఆయన భుజానికి ఒక జోలే, ఒక సంచి ఉన్నది. స్వామి స్వామి నాకు రాత్రి దేవుడు కళలో వచ్చి చెప్పిండు మీ దగ్గర ఏదో విలువైంది ఉందంట కదా, అది నాకు తీసుకోమన్నారు, నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ స్వామిని అడిగితే ఆ స్వామి అయ్యో నాయన నా దగ్గర ఏమున్నది, మాసిపోయిన బట్టలు తప్ప ఈ సంచి మా స్నేహితులు ఒక చిన్న కేసు ఉండే 42 acres కోతిగిరి మండల లోపల ఉండే అన్నమాట. మా హైదరాబాద్ స్నేహితులకి ఆయన మొటేషన్ చేసుకునే రిజిస్ట్రేషన్ చేసుకుని మొటేషన్ చేసుకునే నేను మొదటి దగ్గర పోయినా, భయపడుకుంటూ పోయినా. పెద్ద ఆఫీసర్ ఏం చెప్తాడో ఏమో అని చెప్పి వెళ్ళి ఇట్లా కనపడంగానే ఫైల్ చూస్తున్నాను. నన్ను చూడగానే అన్న ఎప్పుడు వచ్చినా ఉన్నా అని చెప్పి ఆ ఫైల్ అక్కడ పెట్టేసి నన్ను దగ్గర తీసుకొని హత్తుకొని కూర్చోబెట్టి ఎంతో జాగ్రత్తగా ఉన్నాడనమాట. ఆ విషయం చెప్తే అప్పుడు ఆ డ్రెస్ మీద వేసి కలెక్టరేట్ పక్కకే ఉన్నమాట, డిఎస్పీ ఆఫీస్ పక్కకే కలెక్టరేట్. ఆ కలెక్టరేట్ లో పోయి అన్నాడు ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ దగ్గర పోయి మా అన్న పండినది మా అన్నగా మా తండ్రి నుంచి వచ్చిందని చెప్తే ఆ రోజు కలెక్టర్ అమ్మ లేదు. అయితే ఆ ఫ్లైట్ ఇమీడియట్ గా పుటప్ చేయమని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. అయితే అక్కడ వేరే ఆఫీసర్ తక్కువ సమయంలోనే సార్ గురించి తెలుసుకున్నాం. మరి వాళ్ళ ఫంక్షన్ కు ఆహ్వానించాలనుకున్నాం. అంటే మీరు ఫోన్ చేయండి వస్తారని చెప్పిండ్రు. ఒక్క ఫోన్ చేసి ఎక్కువ పరిచయం లేకుండా సార్ ఈ ఫంక్షన్ కు రావాలని ఫోన్ చేయగానే నల్గొండ జిల్లా నుంచి వచ్చి మా పాపకు ఆశీర్వదించారు. ఎప్పుడు నేను మర్చిపోలేని విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు నిగర్వి మరియు ఈ ప్రాంత బుద్ధిబిడ్డ చాలా మంది ఇటువంటి మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. మరి ఇంత సమయం కూడా కదలకుండా ఈ యొక్క ఫంక్షన్ లో కూర్చున్నారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. చాలా తక్కువ, చాలా మంది మధ్యకి చేసిపోతున్నారు, మరి మధ్య నుంచి మళ్ళీ కూర్చుంటారు. కానీ మీ పైన ఉన్న అభిమానంతో ఇంతమంది ఉన్నారంటే మీకు ఫాలో బాగుంది. మీరు ఒక బీసీ నేతగా, బీసీ ముద్దు బిడ్డగా ఎదుగుతున్నారు కాబట్టి మీకు నిజంగా ఇంతకు ముందు సర్దార్ చెప్పినట్టు మీరు రిటైర్మెంట్ కాలేదు. ఇంకా మీ సేవలు తాండవ ప్రాంతానికి కూడా అవసరం ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏం నిర్ణయం తీసుకుంటారు కానీ ప్రజాసేవ చేసేందుకు ఒక ప్రజాప్రతినిధిగా మీరు ముందుకు రావాలి. ఒక బీసీగా ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం కలగాలి. చిరస్మరణీయంగా ఈ ప్రాంతంలో పేరుండే విధంగా అణగారిన వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతున్నారో వాళ్ళకందరూ కూడా ఒక ఆదర్శప్రాయంగా మీరు ముందుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఎవరు రికమెండేషన్ తో పోలీస్ ఆఫీసర్ రాలేడు. ఎందుకంటే భగవంతుడు ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం నుంచి
పైకి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే నాకు తెలుసు ఎవరు రికమెండేషన్ పెట్టి ఆయన ఎస్ఐ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ కాలేడు. ఆయన సొంతంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశ్రమం నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఫస్ట్ పోస్టింగ్ దేవరకొండలో జరిగింది, మ్యారేజ్ కూడా అక్కడనే జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేసిన కార్యక్రమాలు భగవంతుడు ఎప్పుడు మరవలేడు. ఎందుకంటే ఎక్కడ 34 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం పోలీస్ ఆఫీసర్. రంగారెడ్డి జిల్లా అంటే చాలా, నల్గొండ జిల్లా అంటే నర్సరేట్ ఏరియా. ఆ ఏరియాలో ఆయన ధైర్యంగా కష్టపడి పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేసిందంటే చాలా చమత్కారం. అందరికీ ఆశీర్వాదం వల్ల, మన పెద్దల ఆశీర్వాదం వల్ల, భగవంతుని ఆశీర్వాదం వల్ల మంచి డ్యూటీ చేసి ఇవన్నీ చేసిండు. దేవుడు అన్ని విధాల కుటుంబానికి మంచిగా పెట్టాలని కోరుకుంటూ నాకు మీకు అనుకున్న విధంగా మీకు ఎందుకంటే మీకు అక్కడ ఉన్న రెస్ట్రిక్షన్స్ అని ఇప్పుడు మీకు ఆ రెస్ట్రిక్షన్ వదిలేసి వదిలేసిన తర్వాత మీకు మైండ్ లో ఏ గోల్ ఉందో ఆ గోల్ మీరు సాధించాలి. ఎందుకంటే మీరు ఆ మార్గదర్శకంగా పనిచేస్తే డెఫినెట్ గా భావితరాల వారికి యువకులకు డెఫినెట్ గా ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఆయన తర్వాత ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నారో ఆయన మృదు స్వభావం, మితభాషి, సంస్కారవంతానికి ఇక్కడే ఉదాహరణ చూసాను. టీచర్ వచ్చినట్టు చేసి పాల మీద విషయం అంత ఉపయోగితో ఎందుకంటే ఒక టీచర్ లేకపోతే వాడు ఒక ఆఫ్లో టీచర్ అనుకుంటారు. అలా కాకుండా కూడా ఆయన సభ్యత సంస్కారాన్ని కూడా మనకు ప్రదర్శించింది. అది మనం నేర్చుకోవాలి, అది మన పిల్లలు నేర్పించాలి. అట్లా చేస్తేనే డెఫినెట్ గా మనము మన వయస్సుకు దాని తగ్గట్టు మనం డెఫినెట్ గా మనం ముందు తరం వాళ్ళకి ఒక సంస్కారం చూపించినట్టు ఉంటుంది. అలాగే మేము ఒకసారి నారాయణపేట జిల్లాలో నారాయణపేట డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఒక సమస్య తీసుకొస్తే ఒక ఫోన్ చేసినట్టుగా ఆ సమస్యను విదిన్ 5 minutes సాల్వ్ చేసింది. అంటే అట్లా అంటే మనస్తత్వం పెట్టేటువంటి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నామో ఎంత మృదువుగా ఉన్నామో ఆయన రెండు సైడ్ ఒక కాయిన్ 2 సైడ్ ఉన్నట్టు ఆ కాయిన్ 2 సైడ్ ఉంది. ఆయన విధులు నిర్వర్తించాడు. అలాగే ఇప్పుడు కూడా ప్రజలకు మీ అశేషమైన సేవలు, తర్వాత అశేషమైన సహాయ సహకారాలు మీకు అవసరము. దాని గురించి మనం ఒక ఫ్రెండ్స్ ఒక టీం ఏర్పడి దాని గురించి డెఫినెట్ గా మనం ఒక టీం ఏర్పడిన తర్వాత ఆ ఫ్రెండ్స్ టీం గురించి మనం సమాజానికి ఒక సేవలు, సమాజానికి ఒక బాధ్యతను మనం అప్పగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే చదివినామో అప్పుడు 90% మా స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ కాళ్ళకి చెప్పులు ఎక్కడ పోయింది, 10% స్టూడెంట్స్ మాత్రం చెప్పులు వేసుకొని పోయేవాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా తాండూరు లోపల మా బ్యాచ్ 1981 బ్యాచ్ లో 2 ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ లో కూడా 2 ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. అంతకుమించి ఎవరు కాదు. ఈ అటువంటి కఠినతర పరిస్థితుల్లో అతను సబ్ ఇన్స్పెక్టర్ ఎన్నికై అంచెలంచెలు ఎక్స్పీరియన్స్ వచ్చి ఈ స్థాయికి జరిగాడు. ఎందుకంటే ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఫస్ట్ మనం మన పిల్లలకు నేర్పాలి, తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని యువకులకు నేర్చుకోవాలి. అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ లైఫ్ లోపల ప్రతిరోజు నిత్య పోరాటం ఉంటుంది. ఆ పోరాట పటిమను దాదాపు 34 సంవత్సరాలు చూపించాడు. ఇక ముందు కూడా మీరు మీ పోరాట పటిమను దీంట్లో చూపించాలి. దీంట్లో మన జీవితంలో చూపించాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని, మీరు అనుకున్న ఎందుకంటే మీరు చేయదలుచుకున్నారు అది ఈ టైంలో చేయించాలని ఈ సభాముఖంగా మీకు కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ శేషజీవితం డెఫినెట్ గా రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి మీ భావి జీవితమేనండి. ఎందుకంటే ఏ జీవితం ఇంకా చాలా జీవితం ఉంది. ఈ డజన్ లుక్ లైక్ 58 years అట్లా కనిపిస్తారు, కనిపించారు. కాబట్టి ఏగే కనిపిస్తారు, ఎట్లో 35-36 years లో కనిపిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని తక్కువ చేసుకోవడం డెఫినెట్ గా 35 సంవత్సరాలు కనిపించాలని కోరుకుంటున్నాం. అలాంటి ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది పెట్టుకుంటారు పోయి మీ పక్కన చూడలేకపోతున్నా ఉంటున్నాం. ఎందుకంటే కూడా అలాంటి పట్టుదల చేసినాక కాకుండా మీరు అందరూ అంటే మీరు ఫిజిక్స్ మెయింటైన్ చేయండి, తర్వాత మన మానసికంగా, తర్వాత శారీరకంగా మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా మీరందరూ కూడా మంచి జరుగుతారు, సమాజంలో మంచి జరుగుతారు. ఈ అవకాశం మదవన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్ని రోజులు ఇంతమంది స్నేహితులను సంపాదించుకొని వాళ్ళ ఆత్మీయని పొందుతూ ఆత్మీయ సత్కారం పొందుతున్న మదన్నకి మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆయన ఇంతమందిని స్నేహితులను సంపాదించుకున్నాడంటే ఎంత గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి ఇంతమంది స్నేహితులు, ఆత్మీయులు
బంధువులు ఏర్పడ్డారు. కాబట్టి మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళ ప్రేమని మనం ప్రేమించి వాళ్ళ ప్రేమతో మనము ముందుకు వెళ్ళాం కాబట్టి మనం కూడా ఎదుటి వారికి ప్రేమను పంచాలి. అరే సాంబార్ ఏముంటుందా ఆడమని చదవండి, మీరు ఎంఏ చదవండి సూపర్ ఉంటుంది, పెద్ద చదువు చదవాలి. అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పోయిన తర్వాత తెలిసింది వీళ్ళు చూసిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు అమ్మో వీళ్ళు చాలా ఉన్నారు. అన్నను తర్వాత నాట్యంగా తీసుకొని సుధా ఇక్కడ రావా, నువ్వు తాండ్రు అంటే అభిమాని ఇక్కడ కూర్చోవా, మాకు అక్కడ రూమ్ దొరికేది కదా. అక్కడ కరుణాకర్ అని మా సీనియర్ లక్ష్మణ్ సార్ అని వీళ్ళందరి యొక్క సమక్షంలో మేము యూనివర్సిటీ వెళ్ళి 5 సంవత్సరాలు ఉంటే నిజంగా వీళ్ళ యొక్క నిండు ధైర్యాలు సార్. మాకు ఉస్మానియా యూనివర్సిటీ అన్నం పెట్టే అన్నపూర్ణ. నిజంగా ఈ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అక్కడ చదువుకొని ఇంత ఉన్నత శిఖరాలకు వచ్చి నిజంగా మేము అదృష్టవంతులంతా ఈ విషయంగా మీకు తెలియపరుస్తూ ఇప్పుడు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి 34 సంవత్సరాలు అనేక రకాల సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మరి ఇటు ప్రజలకు అన్ని రకాలుగా ఆయనకు 4 ఏళ్ళ సర్వీస్ని పూర్తి చేసుకోవడం, మరి విజయవంతంగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషమైన విషయం. భవిష్యత్తులో కూడా ఆయనకు భగవంతుడు అన్ని విధాలుగా ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి మనమందరం కూడా ఆలోచన చేసుకున్నాము. మరి 34 సంవత్సరాల కింద సార్కి డ్యూటీ రావడం ఎంతో సంతోషమైన విషయం. మరి ఇప్పుడు ఆయన చేయవలసిన పని, ఈ తాండూరు గడ్డకు ఆయన ఒక సేవలు అవసరం. ఈ తాండూరు ప్రాంతానికి ఆయన ఒక అనుభవం కానీ ఆయనకు తెలిసిన విషయాలు కానీ తాండూరు ప్రాంత బిడ్డలందరికీ తెలిసే విధంగా సార్ గారు ప్రయత్నం చేయాలని అడగడం జరిగింది. అయితే నేను అప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సందర్భంలోన కోర్టు కూడా రావడం జరిగింది. ఓహో ఈయనైనా మన యొక్క జుడ్డిపల్లి వాస్తవ్యుడు, మన యొక్క యాలాల మండలం వాస్తవ్యుడు, గర్వించదగ్గ విషయము. ఒక ఎస్ఐగా మన ప్రాంతం నుండి ఎన్నిక కావడం, అది గ్రామీణ ప్రాంతం నుండి బీదరిక కుటుంబం నుండి ఒక బీసీ కుటుంబం నుండి మరి రావడం ఎంతో గర్వించదగ్గ విషయం నేను ఆ రోజే భావించడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలంగా, ఎందుకంటే నల్గొండ డిస్టిక్లో హోమ్ మినిస్టర్ అంతా నల్గొండ జిల్లానే. ఎవరైతే జానారెడ్డి కానీ, చనిపోయినటువంటి మన మాధవ్ రెడ్డి గారు కానీ, ఇంకా రాజకీయం కూడా అక్కడ సిపిఐ, సిపిఎం, తర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇవన్నీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ జాబ్ చేయడమే కత్తితో సాగు చేసినటువంటి వ్యవహారం. అటువంటి ప్రాంతంలో మన మసూదన్ ఉన్న మరి అక్కడ జాబ్ చేయడం అంటే ఆయనని సభాముఖంగా కూడా నేను అభినందించా ఉన్నాను. మరి అక్కడనే ఎస్ఐగా, అక్కడనే సిఐగా ఉన్న తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, మహబూబాబాద్ జిల్లాలో నారాయణపేటలో కానీ, తర్వాత అడిషనల్ ఎస్పీగా మళ్ళీ అదే నల్గొండ జిల్లాలో అపాయింట్మెంట్, మళ్ళీ రిటైర్మెంట్ కూడా నల్గొండ జిల్లాలోనే. అది కూడా పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ అంటే పెద్ద ఎత్తున మరి ఇది విజిలెన్స్ ఎస్సీ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ అంటే చాలా 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 అంటే చాలా పెద్ద టాస్క్ అన్నట్టు. ఎందుకంటే వ్యాపారవేత్తలు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కానీ, అధికార యంత్రాంగంతో, ప్రజలతో కానీ పెద్ద ఎత్తున కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలాంటి మచ్చ లేకుండా ఈ రోజుల్లో రిటైర్మెంట్ కావడమే చాలా ఇబ్బందికరమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితుల్లోన మరి అన్నగారు ఇవాళ మంచిగా మచ్చలేని నాయకుడు, మన మచ్చలేని ఉద్యోగస్తుగా రిటైర్మెంట్ అయినందుకు ఆయనను కూడా అభినందిస్తూ, తాండూరు ప్రాంతం నుండి ఒక పేద కుటుంబం నుంచి 1991లో ఆ రోజుల్లో 10th క్లాస్ పాస్ అవడమే గొప్ప విషయము. అట్లాంటిది నేను 91 10th క్లాస్ చదువుతా ఉన్నాను. అట్లాంటిది మరి ఆయన ఎస్ఐగా మరి ఈరోజు ఉన్నతమైన స్థానాల నుంచి అక్కడ నుంచి నేటి అడిషనల్ ఎస్పీ వరకు వెళ్ళాలంటే నిజంగా కూడా యావత్ తాండూరు గర్వపడతా ఉంది. ఎందుకంటే 1991లో మరి నాకు తెలిసి బహుశా తాండూరు ప్రాంతం నుంచి అయినటువంటి మొదటి ఎస్ఐ మరి మధుసూదనరావు గారు. అదేవిధంగా ఏదైతే అడిషనల్ ఎస్పీగా రిటైర్ అవ్వడం జరిగిందో ఆయననే మొదటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాను. నిజంగా కూడా ఆయన రిటైర్మెంట్ చేస్తా ఉంటే నాకు బాధిస్తుంది. ఒక దిక్కు సంతోషం అనిపిస్తున్నప్పటికీ కూడా బాధనే కావాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మరి ఏదైతే నారాయణపేట డిఎస్పీగా ఉన్నప్పుడు కానీ, మరి హైదరాబాద్ సికింద్రాబాద్ అడిషనల్ గా డీసీపీ ఉన్నా కానీ ఉన్న సందర్భాల్లో అనేక సందర్భాల్లో నేను సెక్రటరీకి వెళ్ళాలన్నా
మరి అసెంబ్లీకి వెళ్ళాలన్నా మరి అడిషనల్ డీసీపీ వాళ్ళ బాగుంది అని చెప్పి గర్వంగా చెప్పి నేను లోపలికి వెళ్ళిన పరిస్థితి. మరి ఈ రోజు నాకు ఆ పరిస్థితి లేకుండా బలవంతంగా రిటైర్మెంట్ పేరుతోటి ఆయన యువకుడు ఉన్నా కానీ కూడా ఈ రోజు ఆయన్ని రిటైర్మెంట్ పేరుతోటి పోలీస్ డిపార్ట్మెంట్స్ కి తీసేసిన పరిస్థితి కనపడతా ఉంది. వచ్చేది దాంట్లో సీట్ వచ్చేది. అట్లా లా చదువుకుంటూ లాలో 100 ర్యాంక్ వచ్చింది ఆ రోజుల్లో. లైబ్రరీ సైన్స్ వచ్చింది అదే సంవత్సరం. బీఈడీ వచ్చింది. వస్తే జనరల్ గా అప్పుడు ఎవరు ఆ 3 సీట్లు వస్తే జనరల్ చూజ్ చేసుకునేది బిఎడ్ అన్నా లేకపోతే బిఎల్ఐసి అన్నా, లైబ్రరీ సైన్స్. అవి 2 కోర్సులు చేస్తే ప్రొఫెషనల్ కోర్సులు ఇమ్మీడియట్ గా జాబ్ వస్తుంది. కానీ నేను సాహసం చేసిన, ధైర్యం చేసిన. అవి 2 వదిలిపెట్టి లాలో చేయలేక, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో లాలో చేయలేక. అంటే 3 సంవత్సరాలు మనకు సెల్టం దొరుకుతుంది. అందులో హాస్టల్ ఉంటుంది, ఫుడ్ అన్ని ఉంటాయి. కాబట్టి ఈ 3 సంవత్సరాలలో బీఈడీ చేసే టీచర్ ఉద్యోగం కంటే లైబ్రరీ సైన్స్ చేసే లైబ్రరీన్ కంటే పెద్ద ఉద్యోగాన్ని నేను ఖచ్చితంగా సాధించగలుగుతా అనే నమ్మకంతో లాలో చేయలేక 2వ సంవత్సరానికి నా అదృష్టము లేక ఆ భగవంతుడు దయ తెలియదు 100%. అప్పుడే చాలా రోజుల తర్వాత రిక్రూట్మెంట్ పడ్డారు, పోలీస్ రిక్రూట్మెంట్. అదే నేను పోలీస్ కావాలని నేను అక్కడ ఆ రిక్రూట్మెంట్ అంటే ఆ సెలక్షన్ వెళ్ళలేదు. క్యాజువల్గా వెళ్ళాము, ఏదో మాట్లాడుకుంటూ అప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఎంట్రన్స్ అవి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. అవి కూడా రాస్తున్నాం. ఈ ఎస్ఐ సెలక్షన్ పడితే పోయి ఫిజికల్ టెస్ట్ అటెండ్ అయితే ఫిజికల్ టెస్ట్ ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. ఫిజికల్ టెస్ట్ ఎప్పుడైతే క్లియర్ అయిందో నా పక్కన చెప్పినా నేను డెఫినెట్ గా మనం ఈ జాబ్ కొడుతున్నాము. ఇంతకంటే మంచి జాబ్ ఏదైనా నోటిఫికేషన్ పడితే దానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఇదే మనం వేరే జాబ్ పడకపోతే ఇది ఖచ్చితంగా కొడతాము అని చెప్పి నేను పక్కన చెప్పిన. ఆ వ్యక్తి తాండూరులో కూడా ఎస్ఐగా చేసుకోడు, రామ్ నరసింహరావు అని చెప్పి మీకు ఐడియా ఉంది. రామ్ నరసింహరావు నా నంబర్ వెనకాల పడ్డాడు. ఇంకొక మిత్రుడు ఉన్నాడు అక్కడ అందరి మధ్యలో కూర్చొని ఉన్నాడు. అతను కూడా మామూలుగానే పడ్డాడు. ముగ్గురం ఒకటే రూమ్ లో దీకృష్ణ ముగ్గురు ఒకటే రూమ్ లో పడ్డాడు. నేను చెప్పిన నిన్న 45 minutes లో పేపర్ చేసి ఆ మిగతా పేపర్ అంతా తీసుకొని నా వెనకాల పడ్డ రామ్నాథ్ సార్ చూసుకొని చేసుకుంటాను. ఆయన కూడా చాలా క్వశ్చన్స్ చేసుకుంది ఆయన, కాకపోతే మొత్తం చేసుకోలేకపోయాడు. అయితే ఆయన ఇంటర్వ్యూ వరకు వచ్చిందా, అందరం ఇంటర్వ్యూకి పోయినాం. ఇంటర్వ్యూ పోయిన తర్వాత ఇంటర్వ్యూలో పాపం మిత్రుడు మిస్ అయిపోయాడు, మేము మిత్రుడు సెలెక్ట్ అయ్యాం. అట్లా పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత మాకు అలాట్ చేసిన జిల్లా ఇప్పుడు అందరూ చెప్పింది, చాలా కొంతమందికి ఐడియా ఉంది దాని మీద, ఆ జిల్లా మీద. ఎక్స్ట్రీమిజం బాగా అప్పుడు ఉవ్వెత్తున ఎక్స్పోర్టున్న రోజు, చాలా భయంకరమైన అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేని రోజులు. ఆ రోజులలో మేము ఆ జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత జనరల్ గా కొత్తగా రిక్రూట్ అయిన క్యాండిడేట్ అప్పుడు మమ్మల్ని రిక్రూట్ ఎస్ఐస్ అనేది అంటే ఇండిపెండెంట్ చార్జ్ కాకముందు 6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. ప్రతి దానికి ఎక్కడ ఎక్స్ట్రీమిజం, ఎక్కడ బ్లాస్ట్ అయినా లేకపోతే ఎక్కడ అటాక్ అయినా ఏదైనా కోంబింగ్ పోవాలన్నా ప్రతి దానికి ఫస్ట్ పిక్ చేసేది కొత్త వేసేది. అట్లా పిక్ చేసేది. ఫస్ట్ పోస్టింగ్ దేవరకొండ అయింది. దేవరకొండలో ఉన్నప్పుడు అక్కడే నాకు మ్యారేజ్ అయింది, కొంతమందికి తెలుసు. అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది నాగార్జున సాగర్ దగ్గర. ఒక బస్సు తగలబెట్టిండ్రు నక్సలైట్. తగలబెడితే అది నాగార్జున సాగర్ మా డివిజన్ కాదు, దేవరకొండకు సంబంధం లేదు. అయినా కూడా కొత్తలో ఎక్కడికి ఉన్నారు అందరినీ క్లబ్ చేసేది, అందరిని పిలిపించేది. ఆ పిలిపించి అక్కడ
మాకు ఒక్కొక్క పార్టీ ఇచ్చి మీరు కోంబింగ్ బొమ్మని చెప్పి అంటే అక్కడ కాల్చి వాళ్ళు ఇక్కడిక్కడనే ఎక్కడో ఉంటారు దగ్గరలో అని చెప్పి మమ్మల్ని కోంబింగ్ పంపించారు. పంపిస్తే అంటే మెయిన్ రోడ్ అది తార్ రోడ్ ఉన్నంత వరకు వెహికల్లో తీసుకెళ్ళి అక్కడ దించేసి తార్ రోడ్ అయిపోయిన తర్వాత మట్టి రోడ్ ఉంటే బై వాక్ పోవాలి, బై ఫుడ్. అట్లా మాకు దించేసిండ్రు ఊరవతల దించేసిండ్రు. పర్సనాలిటీలు వీళ్ళ ముఖ రెడీ సార్ రెడీ సార్ గౌరీ నాగరామ గారు, స్వరూపారెడ్డి గారు, ఇంత చక్కగా గ్రహిత అడిషనల్ ఎస్పీ వసంత్ గారు, దేవతి గారు, వేదిక బట్టి పెద్దలు, వేదిక బట్టి సార్, పదవితులు, పుర ప్రముఖులు, అధికారులు, రాములవరమున శ్రీలందుల మాయుడాయి సంస్కార పురస్కారం అన్నా రెడీ అన్న కెమెరా చూడాలి అన్న ఇక్కడ చూడాలి అన్న రెడీ శ్రీరామ్ గారు యువ ఘనంగా సత్కరిస్తున్నారు. శుక్రవారం ఎంపీటీసీ గారు, సారెడ్డి గారు నెక్స్ట్ ఎంపీటీసీ గారు, అట్లాగే ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు అనగానే ఘనంగా సత్కార సన్మాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మా ఈ గజమాలతో అభావాలతో ముత్యాలంగా నిజంగా చాలా మెరిసిపోతా ఉన్నది. ఘనంగా చాలా నిజంగా గొప్ప విషయం. ఎంత ప్రేమ అభిమానాలతో చాలా చక్కటి సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. వారికి ధన్యవాదాలు. సంఘంతో గజమాలతో సన్మానం చేయడానికి వచ్చేసినారు. ముందు అవకాశం ఇవ్వలేదు. గజమాల చాలా బాగున్నా సార్, ముందు అవకాశం ఇవ్వాలి. నిజంగా ఈ పోలీస్ శాఖలో ఇంత పెద్ద సన్మానం జరగడం నేనైతే ఎక్కడ చూడలేదు. విజయసార్ లెక్చరర్ గారు స్టేజ్ సన్మానం చేసుకోవడానికి లైబ్రరీ సంఘం నుంచి గజమాలతో సత్కారం గట్టిగా చెప్పడంతో అన్నగారికి అరే వా क्या बात है, किसको मिस किया, वो बच्चा से आज हमारे मधुसूदन राव के कार्यक्रम को मिस किया भाई, बहुत बड़े पैमाने पर वेना ना अन्ना चला ओके रेडी रेडी రాజు గారు కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. అందరూ ముందు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మిత్ర బృందం చివరిగా చాలా చక్కటి రెడీ సార్ రెడీ ఓకే సుదర్శన్ గౌడ్ గారు వచ్చేది తమ్ముడు, ఇది సుశిధర్మం.
పేగుబంధం లేకుండా పెనవేసుకునేదే స్నేహబంధం. ఆ స్నేహబంధంలో దాంట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. సరస్వతి పుత్రురాలు మరి ఆయన గట్టిగా చెప్పట్లేదు ముందుగా